బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం. మూవీ ఖజానా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను రేచల్. మన ఊరి పాండవులు బాపు గారి దర్శకత్వంలో కృష్ణంరాజు గారి సమర్పణలో వచ్చినటువంటి ఈ అద్భుతమైన చిత్రం ఈ కాలంలో అయితే ఒక మల్టీ స్టారర్ మూవీ అనే చెప్పొచ్చు. అసమానతల్ని రూపుమాపడానికి తీసినటువంటి ఈ చిత్రంలో ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటలు, కేవి మహదేవన్ సంగీతం, బాలు మహేంద్ర గారి ఫోటోగ్రఫీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మరి ఈ చిత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటారా? ఎస్, ఈ చిత్రం యొక్క గొప్పతనం తెలియాలంటే మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. వారితో మాట్లాడాల్సిందే. నమస్తే సార్. నమస్తే రేచల్ గారు. ఎస్ సార్, మన ఊరి పాండవులు ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒకటేసారి నా కళ్ళకి ఎంతమంది హీరోలు కనిపించారంటే మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, కృష్ణంరాజు గారు, అలాగే భానుచందర్ గారు, ఇలా అసలు వీళ్ళందరినీ చూస్తుంటే కన్నుల పండగ అనిపించింది. మీకేమనిపించింది? ఈ సినిమాని 1978 నవంబర్లో మొట్టమొదటి అంటే మార్నింగ్ షో చూసిన వాళ్ళలో నేను ఒకటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నా నేను. ఎందుకు ఈ సినిమా అని అంటే బాపు గారు అంటే ఇష్టం ఒకటి, కృష్ణంరాజు గారు అంటే అప్పుడప్పుడే ఆయన ఒక రెబల్ స్టార్గా రూపుదిద్దుకుంటున్నారు. ఈ రెబల్ స్టార్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. రెబల్ స్టార్గా రూపుదిద్దుకుంటున్నారు. ఈ సినిమాలో మంచి పాటలు ఉంటాయి, మహాదేవన్ గారి పాటలు. అన్నిటికంటే చిత్రమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు ఎవరో మాకు తెలియదు, అప్పుడు అప్పటికి తెలియదు. అంటే తెలియదు అంటే ప్రాణం ఖరీదు సినిమాలో చేశారు, పునాదిరాల్లో కూడా చేశారు, కానీ చిరంజీవి గారిని ఎవరు ఈయన ఇంత బాగా చేస్తున్నాడు, అసలు ఏమిటి ఈయన బాడీ లాంగ్వేజ్, ఈయన కళ్ళు, ఈయన మాట, ఇవన్నీ ఎవరు ఈయన అని అందరూ ఆశ్చర్యపోయేది. నాలాంటి వాళ్ళే కాదు, మాలాంటి యంగ్స్టర్సే కాకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన కొత్త నటుడు చిరంజీవి గారు. మీరు ఆ సినిమాలో చూడండి బాగా, ఆయన ఎనర్జీ లెవెల్సే వేరే ఉంటాయి. ఆయన డైలాగ్స్ సినిమా చిరంజీవి రావుగోపాలరావు గారి సీనుతో మొదలైన సినిమా నెక్స్ట్ చిరంజీవి గారే ఉంటారు నెక్స్ట్ షాట్లో. అంటే అప్పటికి ఇంకా మురళీమోహన్ గారు, కృష్ణంరాజు గారు ఇంకా కథలేకి రాలేదు. ఫస్ట్ కథలేకి వచ్చేది చిరంజీవి గారే. ఆయన క్యారెక్టర్ పేరు పార్థు. ఈ పార్థు ఏమిటంటే ఎద్దనపూడి సులోచనారాయణ గారు పార్థు అనే ఒక నవల రాశారు 70s. ఈ పార్థు క్యారెక్టర్నే అతడులో మహేష్ బాబుకు వాడారు. ఈ పార్థు అనేది చాలా స్ట్రాంగ్ నేమ్ అది. అంటే అర్జునుడు, ఆ సినిమాలో అర్జునుడు చిరంజీవి గారు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పేది, సిగరెట్ కాల్చే స్టైలు, ఫైట్స్లో ఆయన ఎనర్జీ, అంటే అందరూ ఒక ఇంతెత్తి ఎగిరితే ఆయన రెండింతలు ఎగురుతాడు, అంటే కొట్టడానికి, అంటే ఫైట్ చేయడానికి. అట్లనే లాస్ట్ సీన్లో కూడా అందరూ పరిగెత్తుతున్నప్పుడు చిరంజీవి గారి ఆ స్లో మోషన్ షాట్లో మిగిలిన వాళ్ళకంటే కూడా ఆయన డబుల్ ద హైట్ ఎగురుతాడు. అంటే ఆ మనిషిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్, అదేమిటి రెబెల్ అంటే కోపం, విపరీతమైన కోపం. ఆయన ఎవరో కాదు, విలన్ వాళ్ళ సొంత మేనమామ చేస్తున్న దౌర్జన్యాలపైన చిరంజీవి గారి కోపము, చిరంజీవి గారి తిరుగుబాటు, చిరంజీవి గారి యాక్షన్, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని అట్లనే ఎవరైనా అని ఆలోచించే విధంగా చేశాయి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మనకు ఒక రేంజ్ మెగాస్టార్ ఇవన్నీ, కానీ 1978లో ఆయన తొలి రోజుల సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన క్యారెక్టర్ పార్థు క్యారెక్టర్. రైట్, మీరు అన్నట్టు చిరంజీవి గారిని అర్జున్తో పోల్చారు. బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రామాయణాన్ని ముత్యాల మొగ్గుగా చిత్రీకరించారు ఆయన దర్శకత్వంలో. అవును. మరి ఈ మహాభారతాన్ని మన ఊరి పాండవులుగా చిత్రీకరించారు అని అనుకోవచ్చు అంటారా సార్? అంటే దీని వెనుక ఒక కథ ఉంది. కృష్ణమరాజు గారి భక్త కన్నప్ప హిట్ తర్వాత కృష్ణమరాజు గారు, బాపు గారు, ముల్లపూడి రమణ గారు ఈ కాంబినేషన్లో మంచి సినిమా తీయాలని ఆలోచించారు. మహాభారతాన్ని సోషలైజ్ చేయడం అనేది ఎవ్వరు చేసినా హిట్ అవుతుంది అది. ఈయన ఏమిటంటే కృష్ణమరాజు గారికి మహాభారతంలో నుంచి ఒక సోషలైజ్డ్ సబ్జెక్ట్ తీసుకుందాము అనేది ఈయన ఆలోచన. ఈ కథ గురించి ఆలోచించినప్పుడు డివి నరసరాజు గారని సీనియర్ రైటర్, ఆయన ఒక విషయం చెప్పారు. కన్నడలో పుట్టన్న కనగలని ఫేమస్ డైరెక్టరు పడవరల్లి పాండవులు అని ఒక సినిమా కథ చేసుకున్నారయ్యా, ఆయన తీశారు. దాంట్లో ఏమిటంటే పాండవులు ఉంటారు, ఆ పాండవులు అక్కడ ఒక కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుంది, ఈ కృష్ణుడి క్యారెక్టర్ ఒక దుర్యోధనుడు లాంటి ఒక క్యారెక్టర్ని ఫినిష్ చేస్తారు, అంటే కౌరవులకు ప్రతినిధి అయినటువంటి దుర్యోధనుడిని ఎదుర్కొంటారు అని ఆయన చెప్తే, అరే ఇదేదో కథ బాగుందే,
అనేసి పడవరల్లి పాండవులు అనే దాన్ని వీళ్ళు రైట్స్ కొనుక్కొని దాని మూలకథలో ఉన్నటువంటి అంశాలను కొన్ని తీసుకొని వాటికి అనేక మార్పులు చేర్పులు చేసి మన ఊరి పాండవులు స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. కన్నడలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏమిటంటే ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఈ కన్నప్ప క్యారెక్టర్ ఉంటుంది. కన్నప్ప కాదు కన్నడలో, కనెక్షన్ అనే ఊత పదం కన్నడలో కూడా ఉంటుంది. అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ కన్నడలో ఉంటుంది. అయితే ఆ సినిమాలో ఉన్న కృష్ణుడి క్యారెక్టర్ ఏదో కాషాయ వస్త్రాలు ధరించి ఏదో స్వామీజీలాగా ఉంటాడు. అది మనకు వర్కౌట్ కాదు, ఈ క్యారెక్టర్ ఏదో మార్చుకోవాలి, కృష్ణుడి క్యారెక్టర్ ఎలాగో కృష్ణరాజు గారితోనే వేయిద్దామని అనుకున్నారు. ఈ పాండవులు ఉంటారు కదా, ఈ పాండవుల్లో ఏమిటంటే కన్నడలో ఆ భీముడు అనే క్యారెక్టర్ని అంబరీష్ చేశాడు, తెలుగులో ప్రసాద్ బాబు చేశాడు. ఆ క్యారెక్టర్ని హైలైట్ చేయకుండా మురళీమోహన్ గారిని తీసుకున్నారు. మురళీమోహన్ గారు మెయిన్ సెకండ్ హీరోగా ఉంటారు, కృష్ణరాజు గారి తర్వాత సెకండ్ హీరోగా ఉంటారు. తర్వాత చిరంజీవి గారు, భానుచందర్ గారు, ప్రసాద్ బాబు, ఇంకొక ఆయన విజయభాస్కర్, నా పేరు తెలియదు, ఆయన తర్వాత ఏ సినిమాల్లో కనబడినట్టు గుర్తులేదు. వీళ్ళందరూ పెద్ద హీరోలు అయ్యారు. మురళీమోహన్ గారు హీరో అయ్యారు, చిరంజీవి గారు ఆల్రెడీ తర్వాత ఈ రోజుల్లో మెగాస్టార్ అయ్యారు, భానుచంద్ర గారు కూడా మంచి సినిమాలు తీశారు, ప్రసాద్ బాబు గారు కూడా అనేక సినిమాలు తీశారు. కానీ ఈ మీరు చెప్పినట్టు ఇప్పటి ప్రకారం అయితే ఇది మల్టీ స్టారర్ మూవీనే. ఆ రోజుకు మల్టీ స్టారర్ కాదు. ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళలో ప్రేక్షకులుగా మాకు తెలిసింది రావుగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు ఫోకస్డ్గా ఉన్నారు. ఈయన ఎవరు ఎవరు అని ప్రేక్షకులందరూ కూడా ఈయన ఎవరు అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఆ క్యారెక్టర్ వేశారు, భలే ఉన్నాడు అతను, గిరిజాల జుట్టు, పెద్ద కళ్ళు, ఆ సైకిల్ పట్టుకొని ఆయన సిగరెట్ తాగే స్టైలు, డైలాగ్ చెప్పే స్టైలు డిఫరెంట్గా ఉంది అని అందరూ మేమంతా డిస్కస్ చేసుకున్నాం. ఆయనే చిరంజీవి అని ఇన్నేళ్ల తర్వాత ఈ మెగాస్టార్ గురించి మనం ఇప్పుడు మాడతామని ప్రపంచమంతా మాట్లాడుతుందని ఆ రోజు 1978 నవంబర్లో సినిమా చూసిన వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఇదే చరిత్ర అంటే ఇలాగే ఉంటుంది. కృష్ణరాజు గారు ఓన్ ప్రొడక్షన్లో ఈ సినిమాని 30 రోజుల్లో షూటింగ్ చేశారు. బాపు గారు, ముల్లపూడి రమణ గారు అంత పక్కడ్బందీ ప్లానింగ్ అనమాట. ఏ షాట్ కూడా మళ్ళీ ప్యాచ్ వర్క్ గీచ్ వర్క్ ఏమి ఉండవు. తీసిన షాట్ పర్ఫెక్ట్గా తీస్తారు. 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి నవంబర్లో రిలీజ్ చేసి. మీరు అన్నట్టుగా కృష్ణంరాజు గారు చాలా కూల్గా కనిపిస్తారు, అలాగే మేకప్ కూడా లేదు ఈ మూవీలో అని విన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కృష్ణంరాజు గారు ఆయన ఒక నవ్వు, ఒక ప్రశాంతత, తప్పులన్నీ లెక్క పెడుతూ ఉంటారు రావు గోపాలరావు గారిది. అప్పటికే రెబల్ స్టార్ అనే గుర్తింపు అయితే లేదు కదా సార్? దీంట్లో ఒక మ్యాజిక్ ఏం జరిగిందంటే కరెక్ట్గా మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, దాసరి నారాయణరావు గారి సినిమా అది. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఒక ఏకకాలంలో షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అది వడ్డే రమేష్ గారి సినిమా అది. వాళ్ళు కూడా చాలా సినిమాలు తీశారు కృష్ణరాజు గారితో. కృష్ణరాజు గారి సినిమాలు ఇంత షార్ట్ గ్యాప్లో 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయొచ్చా చేయకూడదా అని డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఈ రోజుల్లో అయితే ఒక హీరో ఈ సంవత్సరం సినిమా తీస్తే 3 ఏళ్ళు నెక్స్ట్ సినిమా 3 ఏళ్ళు. ఆ రోజుల్లో ప్రత్యేకత ఏమిటంటే కటకటాల రుద్రయ్య రిలీజ్ అయిన 10 రోజులకే మన ఊరి పాండవులు రిలీజ్ అయింది. కటకటాల రుద్రయ్య కూడా మహాభారతంలోని కథే. చిన్నప్పుడు కుంతి కర్ణుడిని వదిలేస్తే ఆ కర్ణుడు ఎలా పెరిగాడు, ఏం పెరిగాడో, ఆ కర్ణుడు తర్వాత రోజుల్లో తన తమ్ముడు అర్జునుడిని కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య, కుంతీదేవి మధ్య ఏం జరిగింది అనేది కథ అది. ఆ సినిమాలో కృష్ణరాజు గారు చాలా రెబల్గా ఉంటారు, అంటే ఫెరోషియస్గా ఉంటారు. ఎట్లా అంటే నిప్పు కణికలాగా ఉంటుంది ఆ క్యారెక్టర్. అప్పటి నుంచి కృష్ణరాజు గారిని రెబల్ స్టార్ అనడం మొదలుపెట్టారు. రెబల్ స్టార్గా ఆయన సినిమా 2వ సినిమా ఇది. ఆశ్చర్యంగా ఏమిటంటే కటకటాల రుద్రయ్య ఎంత హిట్ అయిందో మన ఊరి పాండవులు కూడా అంతే హిట్ అయింది. ఇంకోటి మీరు మేకప్ గురించి అడిగారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే కృష్ణరాజు గారి పర్సనల్ మేకప్ మ్యాన్ జయకృష్ణ గారు, ఆయన్ని ప్రొడ్యూసర్ చేయాలని కృష్ణరాజు గారు ఈ సినిమా తీయించారు. అంటే ఒక మేకప్ మ్యాన్ నిర్మాతగా ఉన్న సినిమాలో ఎవరికి మేకప్ ఉండదు. బాపు గారికి ఏమిటంటే ఆయనకి ఇష్టం ఉండదు, మేకప్ అదంతా ఇష్టం ఉండదు. మామూలుగా ఉమెన్ అయితే ఏదో చిన్న ఆ రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ, ఏదో వీకో టర్మరిక్ ఇలాంటివి పూసుకుంటే చాలు, ఇంకంతకంటే అక్కర్లేదు అనేవాళ్ళు. జెంట్స్కి అయితే అసలు ఏ మేకప్ ఉండదు. ఎందుకని కృష్ణరాజు గారు మామూలు నార్మల్గా కనిపిస్తుంటారు. చిరంజీవి గారు కూడా చూడండి చాలా నార్మల్గా ఉంటారు, ఎక్కడ ఏ మేకప్ ఉండదు ఆయనకి. సినిమాలో ఎవరికి హీరోయిన్లకు కూడా మేకప్ లేదు. ఈ హీరోయిన్ల గురించి చెప్పాలంటే శోభ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత రోజుల్లో బాలు మహేంద్ర గారిని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత కారణాలు మనకు తెలియదు కానీ 17 ఏళ్ల వయసుకి ఆత్మహత్య చేసుకున్నారు ఆమె. శోభ చాలా గొప్ప నటి. అంత గొప్ప నటి 17 ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవడం అనేది మన ఇండస్ట్రీ విషాదం అది. గీత గారు మొదటి సినిమాలో వచ్చినప్పటికీ తర్వాత రోజుల్లో పెద్ద యాక్టర్ అయ్యారు ఆమె. అనేక సినిమాల్లో కృష్ణరాజు గారితో, కృష్ణ గారితో, చాలామంది పెద్ద నటులతో హీరోయిన్గా చేశారు. నిన్న మొన్న కూడా చాలా సినిమాల్లో తల్లి పాత్రల్లో మంచి క్యారెక్టర్లు వేశారు ఆమె. అది ఈ సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పట్లో అయితే మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడం అసాధ్యమనే చెప్పొచ్చు. అంటే అది బాలు మహేంద్ర ప్రత్యేకత. బాలు మహేంద్ర గారు ఏమిటంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద లైట్లు ఇవన్నీ వాడేవాళ్ళు కాదు. చాలా ఒరిజినల్ లైటింగ్తోనే సినిమా తీసేవాళ్ళు. ఒక దశలో కృష్ణరాజు గారికి డౌట్ వచ్చింది. అంటే ఆయనే ప్రొడ్యూసర్ కదా, ఒక రకంగా ఆయనే వాళ్ళ బ్రదర్ అంటే ప్రభాస్ గారు నాన్నగారు సున్నాయన రాజు గారే ఈ ప్రొడక్షన్ అంతా చూశారు. ఇది దోసకాయలపల్లి, ఏదో గుమ్మడి పూండి అని ఏదో అలాంటి ఊరిలో అక్కడ జరిగింది. ఇది వాళ్ళ ఊరి దగ్గరే, కృష్ణరాజు గారి ఊరి దగ్గరే షూటింగ్ అంతా జరిగింది. 30 రోజులు అక్కడే జరిగింది. ఆయనకు ఒక దశలో డౌట్ వచ్చి, ఏమండి ఎక్స్పోజర్ అంటే ఇంత తక్కువ లైటింగ్లో ఉంది పిక్చరు, మరి సినిమా స్క్రీన్ మీద బాగానే వస్తుందంటే, సార్ బ్రహ్మాండంగా వస్తుంది, దీనికి కొంచెం డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉండాలంటే నేను ప్రసాద్ ల్యాబ్తో ప్రత్యేకంగా మాట్లాడి చేయిస్తానని కృష్ణరాజు గారు ప్రసాద్ ల్యాబ్ నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ సినిమాని మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆ ఎఫెక్ట్ రావడానికి కారణం ఏంటంటే బాలు మహేంద్ర గారి ప్రత్యేకత, కృష్ణరాజు గారి శ్రద్ధ, ఈ రెండు కలిసి మీకు స్క్రీన్ మీద ప్రతి సీను కూడా అట్లా కడిగిన అద్దంలాగా ఉంటుంది. ఏదో ప్రత్యేకంగా తీసినట్టు ఉండదు. కానీ ఈ సినిమాలో అందరి హీరోలు మురళీమోహన్, చిరంజీవి, బాలుచందర్, అసలు కృష్ణరాజు గారు వీళ్ళందరికీ ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పుకోవచ్చు అంటారా సార్? ఈ కాలంలో ఇంతమంది హీరోలను పెట్టి ఒకే మూవీ తీయాలి అని అంటే అసాధ్యం. ఒక్కొక్కళ్ళ డేట్సే కుదరవు. ఆ రోజుల్లో ఎలా సాధ్యమైందంటారు? అంటే ఆ రోజుల్లో మురళీమోహన్ గారు, కృష్ణరాజు గారు కొంచెం పెద్ద నటుల కింద లెక్క. మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారు కదా. ప్రసాద్ బాబు గారు చాలా సినిమాలు తీసినప్పటికీ ఆయన కూడా ఇంకా అంత ఎక్స్పోజర్ లేదు ఆయనకు ఆ రోజుల్లో. వీళ్ళందరూ కాంబినేషన్ 30 రోజులు ఒకటే షెడ్యూల్లో క్లోజ్ చేసేసారు. 30 రోజులు అవుట్డోర్లో అనుకున్నారు, అవుట్డోర్లో తీసేశారు. ఈ సినిమాకి ఇంకా ఏమిటి ప్రత్యేకత అంటే మంచి పాటలు ఉంటాయి. మంచి పాటలు అన్నీ ఆరుద్ర గారు రాశారు. ఒక్క పాట మాత్రం కొసరాజు గారు రాశారు. అదేదో ప్రసాద్ బాబుకి గీతకి ఉన్నటువంటి ఒక చిన్న డ్యూయట్. పాటలన్నీ కూడా బాగుంటాయి. డిఫరెంట్గా ఉంటుంది. అప్రోచే సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన రకంగా కాకుండా వీళ్ళు 5గురు పాండవుల్లాగా ఉండడము, కృష్ణుడు గీతోపదేశంలాగా చేస్తూ ఉండడము, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండడము. అల్లు రామలింగయ్య గారు అయితే అద్భుతంగా చేశారు ఈ సినిమాలో. ఆ కనెక్షన్ కన్నప్ప అనే క్యారెక్టరు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. డైలాగులు కూడా మీకు సీన్ గుర్తుంటుంది. కృష్ణరాజు గారు అడుగుతారు, కాకి ఎలా అరుస్తుంది కన్నప్ప అంటే కాక అంటుంది, గాడిద ఎలా అరుస్తుంది అంటే గా అంటుంది, ఇలా ఆ డైలాగ్ కనెక్టెడ్ డైలాగ్ గాడిద అని. ఏ జంతువు కూడా తమ కూతనే ఉంటాయి, నువ్వు అన్ని రకాల కూతలు కూసేవాడు నువ్వు అనే దాన్ని, ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది డైలాగ్. కృష్ణరాజు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ డైలాగ్ చాలా ఇష్టం నాకు అని. కానీ మీరు అన్నట్టు సార్ పాటలన్నీ కూడా సందర్భానికి తగ్గట్టుగా వస్తాయి. ఆయన ప్రతి పాటలో ఒక మెసేజ్ ఉంది. అయితే నాకు ఒక పాట విచిత్రంగా ఏం కనెక్ట్ అయ్యిందంటే, మామూలుగా తిట్టుకుంటాం కదా, అది కుర్ర సన్నాసి, పిరికి సన్నాసి, ఈ తిట్లు కూడా చాలా అద్భుతంగా అంటే తిట్టినట్టుగా ఎబ్బెట్టుగా ఎక్కడా లేవు. చాలా ప్రేమతో చెప్తున్నట్టు, ఒక మెసేజ్ ఇస్తున్నట్టు కృష్ణరాజు గారు పాడతారు. మీరు విన్నారు కదా, అసలు ఇట్లా కూడా పాడొచ్చా ఒక పాటని? సందర్భం అలాంటిది. మురళీమోహన్ గారు ఆ ఊరి ప్రజలు పిరికి వాళ్ళు, వీళ్ళ వల్ల ఏమి కాదు, ఈ ఊర్లో ఉండడమే అనవసరం అని వెళ్ళిపోతున్నప్పుడు అతన్ని ఆపాలి అంటే కృష్ణరాజు గారు ఆ పాటలో మందలిస్తూ, ఒరే కుర్ర సన్యాసి ఒకసారి చూడు అసలు ఏం జరుగుతూ ఉంది అన్నట్టుగా ఆ మెసేజ్తో పాట పాడి ఆయన ఆపేస్తాడు, వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. ఈ 5గురు కలిసి ఆ ఊరికి దుర్మార్గుడైనటువంటి ఆ ధోరణి అంతం చేయడం అనేది సినిమా. అంటే సెకండ్ హాఫ్లో కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. అదేదో విరాళాలు సేకరించడము, అంటే ఆ రోజుల్లో ఏమిటంటే క్లైమాక్స్ని ఏదో ఒక డ్రామాతో ఎండ్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఏముండేదంటే ఆయన ఏదో ఒక మారు వేషం వేసి విలన్ నాటకట్టించేవాడు. బాపు గారి ముత్యాల ముగ్గులో కూడా ఉంటుంది ఈ రకమైన ఒక డ్రామా. చివరిలో ఆ రావు గోపాలరావుతో నిజం చెప్పించడం అనేది.
అదే టెక్నిక్‌ని 1978 అంటే 3 ఏళ్ల తర్వాత తీసిన 'మన ఊరి పాండవుల్లో' గూడా చివర్లో అంటే నిజము చెప్పించే ఒక టెక్నిక్ ఉంటుంది. విలన్‌తో నిజం చెప్పించడము అనేది ఆ రోజుల్లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ టెక్నిక్ అనమాట. దాన్ని వాడారు. ఎందుకంటే ఈ సినిమాని ఇప్పుడు చూస్తున్నప్పుడు మనకు తమాషాగా అనిపిస్తుంది గానీ క్లైమాక్స్. ఈ సినిమాని 48 ఏళ్ల క్రితం తీశారు అనే దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మనం. అంటే ఈ సినిమాకి ఏమిటంటే కొంత పొలిటికల్ సిట్యుయేషన్స్ కూడా కలిసొచ్చాయి. 1978 నాటికి ఏం జరిగిందంటే, ఎమర్జెన్సీ నుంచి విముక్తయ్యారు. 77లో జనతా గవర్నమెంట్ వచ్చింది. 78లో జనతా పార్టీ అంటే బాగా ఉధృతంగా అంటే ఈ దేశాన్ని ఏదో పెద్దగా పెనుమార్పులు తెస్తుంది ఈ జనతా పార్టీ అనే ప్రజల్లో ఒక నమ్మకం ఉండింది. ప్రజల్లో ఇలాంటి దొరల మీద తిరుగుబాటు చేయాలి, ఇలాంటి దొరల ఆట కట్టించాలి అనే ఒక మూడ్ ఉండింది కాబట్టి, ప్రేక్షకులు కూడా ఈ ఈ కథతో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం ఈ నిజంగా ఆ కథతో రోజుల్లో అలా కనెక్ట్ కాలేము. నిజంగా ఆ రోజుల్లో అలా ఉండేనా సార్? 77లో ఎమర్జెన్సీ తర్వాత పొలిటికల్ సిట్యుయేషన్ అంతా డిఫరెంట్‌గా ఉండింది. ఇది అప్పుడు ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్‌ను మనం చూడాలి. ఇదే కథని కొంచెం అటు ఇటు, ఇటు అటు మార్పులు చేస్తే రంగస్థలం లాంటి కథ అవుతుంది. ఆ! రంగస్థలము ఒక దొర, ఒక ఊరు, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఆ దొరను వ్యతిరేకిస్తారు. తమ్ముడు కాదు గానీ అన్న గాఢంగా వ్యతిరేకిస్తాడు. అన్నని ఆయన హత్య చేయిస్తాడు. తమ్ముడు పగ తీర్చుకుంటాడు. అంతే కదా రంగస్థలం. అంతే. బేస్ అదే. బేస్ అంటే మూల కథ అదే. మూల కథలో నుంచి కొన్ని మార్పులు, చేర్పులు చేసుకొని తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ మూవీలో మరీ ముఖ్యంగా నాకనిపించిందేనండి, మనం ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేశాము. చాలా సినిమాల గురించి. మరి ఈ ముఖ్యంగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరంటే రావు గోపాలరావు గారు, అలాగే అల్లు రామలింగయ్య గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏ మూవీలో యాక్ట్ చేసినా, ఏ 2 సినిమాలు తీసినా దాంట్లో వైవిధ్యమైన పాత్రలే కనిపిస్తాయి. కామెడీ గావచ్చు, లేదంటే ఒక విలనిజంలో కొత్త టెక్నిక్స్ వాళ్ళు అసలు ఒక చక్కని కామెడీతో కూడిన విలనిజం. ఇలా రేర్ కాంబినేషన్ అనిపిస్తది. ఈ కాలంలో అయితే ఇది సాధ్యమవుతుందా సార్ ఇలాంటి పేర్స్ అంటే అసలు? అంతటి నటులు ఏడన్నారు ఇప్పుడు. అది కదా ప్రాబ్లము. ఇక ముందు రాబోరేమో. అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారి కాంబినేషన్‌ని రీప్లేస్ చేసే అంతటి నటులు లేరు. రాసే రైటర్లు ఉన్నారేమో గానీ, అంతటి నటులు లేరు కదా! అల్లు రామలింగయ్య క్యారెక్టర్ ఏంటి? దొర ఏం చేసినా పొగుడుతూనే ఉంటాడనమాట. అది రావు గోపాలరావుకి అలా పొగిడించుకోవడం ఇష్టము. కానీ ఒక దశలో అమ్మో! వీడేమో మనల్ని ఏమో చేస్తాడని కన్నప్ప మునగ చెట్టు ఎక్కిచ్చావంటే నీ మీద పడతాను పచ్చడైపోతావంటే అంతకంటే మహాభాగ్యమా అంటాడు. అల్లు రామలింగయ్య. అవును. అదే డైలాగులు చాలా బావుంటాయి. పూజారి ఒక డైలాగ్ ఉంటుంది. దేవుడు కొట్టాలనుకుంటే చెప్పి కొట్టడు అంటాడు. అవును. హ్మ్. దేవుడు ఎవరినైనా కొట్టాలి అని డిసైడ్ అయితే చెప్పి కొట్టడు గదా! నువ్వు చేసిన పాపాలకి ప్రతిఫలం అనుభవిస్తావు. అట్లా అనేక డైలాగులు ఉంటాయి ఈ సినిమాలో. మంచి రావణుడిని గూడా సరైన టైం చూసి మంచి అంతమొందిస్తాడు. మంచి డైలాగులు ఉంటాయి. పొలిటికల్ డైలాగులు. రైట్. అలాగే ఆ పాటలో నిజంగా అల్లు రామలింగయ్య గారిని అలా మోసుకుంటూ వెళ్లారంటారా సార్? అంటే ఆయన ఏమైపోతాడు ఆ ఒక వయసులో? సీన్ డూప్ ఉన్నాడు మనకు తెలిసిపోతుంది. మిగతా సీన్‌లో యాజ్ ఇట్ ఈజ్‌గా తీశారు. ఈ సినిమా 'సిల్వర్ జూబ్లీ' సినిమా ఆ! కృష్ణంరాజు గారు ఒక ఇంటర్వ్యూలో బాధపడినారు ఈ సినిమా గురించి. ఏమంటే అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన జనతా గవర్నమెంట్ ఈ అవార్డులు నేషనల్ అవార్డులు కొన్నిటిని ఒక 2, 3 ఏళ్ల పాటు ఇవ్వలేదు. హ్మ్. ఇచ్చుంటే 'మన ఊరి పాండవులకి' మంచి అవార్డులు వచ్చిండేటివి. చాలా అవార్డులు వచ్చిండేటివి. ఎందుకంటే ద బెస్ట్ ఫిల్మ్ అది. 1978లో వచ్చిన మంచి సినిమాల్లో అదొకటి. మనకి అవార్డులు వచ్చుండేటివి. కానీ అప్పుడు అవార్డులు క్యాన్సెల్ చేశారు 3 ఏళ్ళు అని ఆయన చెప్పాడు. సో, మొత్తం మీద ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. మీరన్నట్టు రంగస్థలం లాగే అంటే ఇప్పుడు ఆలోచిస్తుండే నాకనిపిస్తోంది. అవును. మన పాత పల్లెటూరి కథలు ఒక దొర లేదా ఒక భూస్వామి ఉంటాడు. అతను ఆట కట్టించడం అనేది ఒక ఫార్ములా అది. ఇప్పుడైతే కాలం మారిపోయింది. దొరలు ఈ కాలం అంతా పోయింది గానీ, ఒకప్పుడు తెలంగాణలో గానీ, ఇటు ఆంధ్రాలో గానీ, ఈ దొరల రాజ్యం విపరీతంగా ఉండేది. అంటే ఒక పల్లెటూరులో ఒక దొర ఉండేవాడు. అతను ఏం చెప్తే అదే చలామణి అయ్యేది. అతనికి ఎదురు తిరిగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ కథ ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే, ఈ అన్యాయము, అధర్మం మీద ఎవరైతే యుద్ధం ప్రకటిస్తారో వాళ్ళు పాండవులు, కౌరవుల మీద యుద్ధం ప్రకటించారు కాబట్టి అది మహాభారత కథ అయింది. ఆ మహాభారతంలోని ఆ కీ ఎలిమెంట్‌ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్‌గా సినిమా తీసి 'మన ఊరి పాండవులు' అని పెట్టారు. బేసిక్‌గా ఇది కన్నడలో కూడా బాగా ఆడింది ఈ సినిమా. పుట్టన్న కనగల్ తీసిన సినిమా. పుట్టన్న కనగల్ గారు కన్నడలో చాలా ఫేమస్ డైరెక్టర్ ఆయన. ఆయన సినిమాలు అనేకం తెలుగులో తీశారు. ఆయన కూడా 1, 2 తెలుగులో తీశారు. కాబట్టి కన్నడ నుంచి తీసుకున్నప్పటికీ కథలో మొత్తం మార్పులు, చేర్పులని బాపు గారు, ముల్లపూడి గారు తీశారు. కృష్ణంరాజు గారి క్యారెక్టర్‌ని పూర్తిగా మార్చేశారు.
దాంట్లో కాషాయం బట్టలు కట్టుకొని ఒక విచిత్రంగా ఉంటాడు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి ఈయనకు ఒక మందు బాటిల్ ఇచ్చేసి ఒక శాలువా కప్పి ఈయన కొంచెం డిఫరెంట్గా చూపించారు. కృష్ణరాజు గారు అంత మునుపు సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. స్టార్టింగ్ నేను అనుకున్నాను ప్రేమించి ఏమన్నా మోసపోయాడా ఏంటి అంటే దేవదాస్ లాగే అలా అనిపించింది, కానీ కుక్కపిల్ల లేదు అక్కడ. ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. సో మొత్తం మీద ఈ సినిమా చాలా అంటే కన్నుల పండుగ అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే. ఈ సినిమాలో నటించిన అందరూ కూడా అంటే అప్పుడప్పుడే కొత్తగా నటించిన వాళ్ళందరూ కూడా తర్వాత రోజుల్లో టాప్ స్టార్స్ అయ్యారు. చిరంజీవి గారు మెగాస్టార్, భానుచంద్ర గారు అనేక సినిమాలు తీశారు. ప్రసాద్ బాబు గారు దాదాపు కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు. గీత గారు తర్వాత రోజుల్లో పెద్ద హీరోయిన్ అయ్యారు. శోభ గారు అన్ఫార్చునేట్లీ సూసైడ్ చేసుకున్నారు, కానీ సూసైడ్ చేసుకోకపోతే ఆమె చాలా పెద్ద నటి. బాలు మహేంద్ర గారు కెమెరాతో పాటు ఆయన డైరెక్షన్ తీసుకొని మనం ఇప్పటికీ వసంత కోకిల, శ్రీదేవి కమలాసన్ సినిమా ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నామంటే వసంత కోకిల తీసింది బాలు మహేంద్ర గారే. ఇంకా మహాదేవన్ గారు తర్వాత రోజుల్లో ఎన్నో హిట్స్ ఇచ్చారు. జయకృష్ణ గారు అనేక సినిమాలు తీశారు. మేకప్ మ్యాన్గా జయకృష్ణ గారు మొదటి సినిమా కదా ఇది, ప్రొడ్యూసర్గా. ఆ తర్వాత అనేక సినిమాలు తీశారు ఆయన. ఈ సినిమా ప్రొడక్షన్లో పాలు పంచుకున్న సూర్యనారాయణ రాజు గారి అబ్బాయే ప్రభాస్ గారు. అట్లా ఒక సినిమా వెనక చరిత్ర తీసుకుంటే ఆ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది గొప్పగా తర్వాత ఈ 48 ఏళ్లలో చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పటి పాలిటిక్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది ఆలోచిస్తుంటే, కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే. బాపు గారి దర్శకత్వం ఇంకా అద్భుతం. ఆయన ఏ ఫ్రేమ్ అంటే ఆయన ఆర్టిస్ట్ కదా, ప్రతి షాట్ని ఆయన ఒక పేపర్ మీద డిజైన్ చేసి చూపిస్తారు. అంటే ఇలా ఉండాలి, ఈ అమ్మాయి ఇక్కడ నిలబడాలి, వీళ్ళు ఇలా ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా ఉండాలి. అందుకని ప్రతి షాట్ కూడా మనకు ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది బాపు గారి సినిమాల్లో. అది ఎందుకంటే ఆయనే ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆయన క్షణాల్లో అలా గీసేవాడు అనమాట. షాట్ ఇలా ఉండాలి అని. ఆ షాట్ని కెమెరామెన్కి ఇస్తే ఆ షాట్ ఎలా పెట్టుకోవాలి అని చూసుకొని స్క్రీన్ మీద తెచ్చేవాళ్ళు. రైట్, చాలా చక్కగా చెప్పారు సార్. సో బాపు గారి దర్శకత్వంలో ఎన్నో ఆణిముత్యాల లాంటి చిత్రాలు వచ్చాయి. ఇక మన ఊరి పాండవుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎంతటి అద్భుతాన్ని సృష్టించిందో ఈ సినిమా. మీకేమనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో చక్కని క్లాసిక్ మూవీతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.